పేదోళ్ళ ఇండ్లు కూర్చోడానికి మీకు చేతట్లు వచ్చినాయి. మీకు ఇప్పటికే హైడ్రా పేరుతో సర్వనాశనం చేశారు, మూసీ పేరుతో ఇటు నాశనం చేస్తున్నారు, ఆడ ఖమ్మంలో భూదాన్ భూములు అని చెప్పి వాళ్ళ బతుకులు నాశనం చేస్తున్నారు. పేదోళ్ళు ఇండ్లు కట్టుకోవద్దా? పేదోళ్ళకు సొంత ఇండ్లు ఉండద్దా? ప్రధానమంత్రి ఆవాస్ యోజన కింద 3 కోట్ల ఇండ్లు కట్టాం, 4 కోట్ల టార్గెట్ పూర్తి చేసుకుంటున్నాం. 4 కోట్ల ఇండ్లు కట్టించాం మేము. తెలంగాణ రాష్ట్రానికి 2,40,000 ఇళ్ళు పోయినసారి ఇచ్చినాం. నరేంద్ర మోడీ ప్రభుత్వము ఇండ్లు కట్టడానికి ముందుకు వస్తున్నది. దానికి సహకరించకుండా కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వమే ఇండ్లు కూర్చడానికి పోటీ పడుతున్నది. తెలంగాణలో రాష్ట్ర ప్రజలందరూ కూడా కష్టపడి చిన్న చిన్న ఇల్లు కట్టుకున్న ప్రజలందరూ కూడా ఇబ్బంది పడుతున్నారు. మా ఇల్లు ఉంటుందా కూలుతుందా, ఎప్పుడు ఏం కట్టించి ఏం కూలుస్తారో వదిలేదు. ఇలా భూదాన్ భూములు అంటున్నారు, ఆడ కట్టుకునేది పెద్ద పెద్ద బిల్డింగ్ లేదు, పేదోళ్ళే కట్టుకున్నది. నువ్వు పేదోళ్ళకి ఇదే రాష్ట్ర ముఖ్యమంత్రి గారు ఏమన్నారు, గతంలో బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం కూల్స్తే పాపం తగులుతుంది మీకు, కూల్చి పేదోళ్ళు ఇల్లు కూల్స్తారా? కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు అన్నాడు రాష్ట్ర ముఖ్యమంత్రి గారు. కట్టుకుంటప్పుడు ఏం బీకిరు మీరు, ఇప్పుడు కూల్స్తారా అన్నాడు. నేను ఇప్పుడు అడుగుతున్నా, ఇప్పుడు కూర్చోడానికి కారణమైంది. ముఖ్యమంత్రిగా లేనప్పుడు ఒక మాట, ముఖ్యమంత్రి ఉన్నప్పుడు ఒక మాట. ఇలా కాస్ట్లీ భూములు అంటే కాస్ట్లీ భూములు, పేదోళ్ళు వాళ్ళు కాస్ట్లీ భూమి అని వేసుకోలే, వాళ్ళు విల్లు కట్టుకోలే. ఎప్పటి నుంచో తరతరాల నుంచి వాళ్ళు ఉంటున్నారు. వాళ్ళ ఇల్లు కూర్చోడానికి కారణమైంది. ఏదో మీకు ఉండాలి కదా, ఏదో ఉండాలి కదా, మీ ఆలోచన ఏంది? ఏం లేదు, కబ్జాలు చేస్తారు దాన్ని. అలా మంత్రులు ఎమ్మెల్యేలు కలిసి మొత్తం రాష్ట్ర ప్రభుత్వం అంత మంత్రులు అందరూ కలిసి దాన్ని ఆక్రమించుకొని కమర్షియల్ కాంప్లెక్స్ల పేరుతోని ఏదో పేరుతోని అయితే కమిషన్తో కూడా వీళ్ళే కాంప్లెక్స్ కట్టుకుంటారు. దానికే వేరే ఏం లేదు. ఖమ్మంలో జరిగినటువంటి విషయంలో ప్రభుత్వం వెంటనే అధికారులను చర్చించుకోవాలి, ప్రభుత్వం క్షమాపణ చెప్పాలి. అదే ప్రాంతంలో ఏవైతే కూల్చినో ఆ పేదలకు వాళ్ళ ఇళ్లను తిరిగి